హలో అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి పాల తాలికలు. పూజలకి, పండగలకి, స్పెషల్ అకేషన్స్కి మనం చేసుకునే ట్రెడిషనల్ స్వీట్ ఐటము పాల తాలికలు. సో ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారండి. నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది తడి బియ్య పిండితో చేసుకోవచ్చు. అలాగే మనకు బజార్లో షాపుల్లో దొరుకుతుంది కదా, నేనైతే ఆ బియ్య పిండితోనే చేస్తున్నాను. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాసు నీళ్లు వేయాలి. ఈ నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము వేసేసి బెల్లం అయితే కరిగించాలి. చిటికెడు ఉప్పు కూడా వేయాలండి. నేను వేశాను, క్లిప్ అయితే మిస్ అయింది. ఒక చిటికెడు అంతే. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నప్పుడు 1 గ్లాసు నీళ్ళకి 1 గ్లాసు బియ్యం పిండి వేస్తే సరిపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టి వేయండి. ఇంకా బాగా కలిపేసి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. బాగా కలపాలి. ఇంకా ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మనం ముట్టుకోగలిగే వేడి ఉన్న వరకు వెయిట్ చేయాలి. మరీ వేడిదైతే కలపలేం కదా. ఇప్పుడు అది కాస్త చల్లారేలోపు బెల్లం పాకం అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ 1 గ్లాసు బియ్యం పిండికి 1.5 గ్లాసు బెల్లం తీసుకున్నాను. కాస్త స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 2 గ్లాసుల దాకా వేసుకోవచ్చు బెల్లం తురుము. నేనైతే 1.5 గ్లాస్ అయితే వేశాను. అర గ్లాసు నీళ్లు వేసి బెల్లం అయితే మంచిగా కరిగించుకోవాలి. ఆ బెల్లం కరిగేలోపు ఒక 2 టేబుల్ స్పూన్లంత సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. బెల్లం కరిగిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మరిగించి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇంకా బెల్లం చల్లారేలోపు అయితే ఇక్కడ మనకి పిండి కాస్త ముట్టుకోగలిగే వేడైతే ఉందండి. మరీ చల్లారకూడదు, కాస్త వేడిగానే ఉండాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి పిండిని. ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని తాలికలు అయితే చుట్టుకోవాలి. జంతికల గొట్టం ఉంటే జంతికల గొట్టంలో కూడా చేస్తుంటారు కొంతమంది. నేనైతే ఇదిగోండి చేత్తో ఇలా పొడిపిండి జల్లుతూ చేస్తున్నాను. నెయ్యి రాసుకొని కూడా చేయొచ్చు. ఇలా కొంచెం పిండి తీసుకొని మనం చేత్తో అలా రోల్ చేస్తుంటే మంచిగా పొడవుగా వస్తాయి. మరీ సన్నగా చేయొద్దండి, మరీ లావుగా చేసినా పిండి పిండిగా అనిపిస్తుంది. చిన్న మార్బుల్ సైజులో పిండి తీసేసుకొని ఇలా చాపింగ్ బోర్డ్ కానీ, ప్లేట్ కానీ, చపాతీ పీట కానీ ఏదైనా సరే తీసుకొని ఇలా చేతితో రోల్ చేస్తే మంచిగా మనకి మీడియం సైజులో రోల్ చేసుకోవాలి. సన్నగా కాకుండా, లావుగా కాకుండా. మరీ పొడవుగా చేసుకున్నా కూడా విరిగిపోతాయి. కాస్త మీడియంగా చేసుకుంటే సరిపోతుంది. అసలు విరగవండి ఈ స్టేజ్లో అయితే. మనం వేడి పాలల్లో వేసాక కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇదిగోండి మొత్తం పిండికైతే ఇన్ని వచ్చేసినాయి. దాదాపు ఒక 1/2 కేజీ పిండి అయితే ఉంటుంది. ఇంక ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని పాలు కాచుకోవాలి. 1 గ్లాసు పాలు తీసుకున్నాను. 2 గ్లాసులు 3 గ్లాసుల వరకు కూడా తీసుకోవచ్చండి పాలైతే. ఒక 5 గ్లాసుల పాలు తీసుకున్నాను. 1 గ్లాసు నీళ్ళు, 5 గ్లాసుల పాలు. 1 లీటర్‌న్నర దాకా ఉన్నాయి పాలు నీళ్ళు కలిపేసి. ఇంకా పాలు కాయాలి. పాలు స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు సగ్గుబియ్యం వేయాలి. సగ్గుబియ్యం వేశాక ఒక 5-6 నిమిషాలు సగ్గుబియ్యాన్ని ఉడకనివ్వాలి. అది ఇలా పైకి తేలుతున్నప్పుడు మనం రెడీ చేసుకున్న తాలికలు ఉన్నాయి కదా, పాల తాలికలు, ఆ తాలికల్ని కూడా పాలల్లో వేసి ఇంకా కదిలించకూడదండి, గరిటె పెట్టేయకూడదు వెంటనే. ఇదిగోండి ఏదైనా పైకి వస్తే అలా లోపలికి అనుకుంటే సరిపోతుంది, కానీ కలపకూడదు. ఒక 5-6 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. కొంచెం తిక్కుగా అవ్వడానికి 1.5 టీ స్పూన్ అంత బియ్యం పిండి ఒక బౌల్లో తీసుకొని ఒక అర గ్లాస్ దాకా నీళ్లు కానీ, గోరువెచ్చని పాలు కానీ వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి. ఈ బియ్యం పిండి అయితే ముందే వేయకూడదు. ఇంకో 5 నిమిషాల్లో దింపుతామనంగా వేయాలి. ముందే వేసామంటే అది అడుక్కి వెళ్ళిపోయి గడ్డ కట్టేస్తుంది. ఎక్కువగా కలపకూడదు కదా, అందుకని. ఇదిగోండి ఒక్కసారి చెక్ చేసుకోవాలి. స్లోగా గరిటె పెట్టి నిదానంగా అడుగంటుతుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ ఏమన్నా కావాలనుకుంటే వేయించుకోవాలి.
గిన్నెలో 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి తీసుకొని నేనైతే ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. ఇంకా మనకి నచ్చిన నట్స్, డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. గుప్పడన్ని జీడిపప్పులు, కొంచెం కిస్మిస్ కూడా వేసి వేయించాను ఇక్కడ. నెయ్యి ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా ఆప్షనల్ అండి. సగ్గుబియ్యం కూడా ఆప్షనలే. ఇప్పుడు ఒక 20 నిమిషాలు 30 నిమిషాల దాకా అలాగే ఉడికించుకోవాలి తాలికల్ని. ఇంకా చివర్లో ఒక 5 నిమిషాల్లో దింపుతామనంగా బియ్యపు పిండి పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసి ఇంకొక 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. మనకు ఒక అరగంటలో అయితే మంచిగా ఉడికిపోతాయండి తాలికలైతే. ఎక్కువగా కలపకూడదు, బియ్యపు పిండి వేయడం వల్ల ఇంకా చిక్కబడుతుంది. ఇంకా బియ్యపిండి వేసాక అయితే కలుపుకోవాలండి. మళ్ళీ అది అడుగున చేరుకొని గడ్డలాగా అయిపోతుంది. ఇంకా చివర్లో బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5-6 నిమిషాలు ఆగి బెల్లం చల్లార్చుకున్నాం కదా, బాగా చల్లారిన తర్వాత ఈ పాలల్లో బెల్లం లిక్విడ్ అయితే వేసేయాలి. వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఎంతో కొంత విరుగుతూనే ఉంటాయండి, మరీ వేసినట్టుగా ఏమి ఉండవు. కాస్త కలుపుతాం కదా అడుగంటకుండా. ఇంకా బాగా మిక్స్ చేసేసుకుంటే అంతే అండి, పాల తాలికలు అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసేసుకుంటే పాల తాలికలు అయితే రెడీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనకి పూజలకైనా స్పెషల్ డేస్కైనా ఈ స్వీట్ హ్యాపీగా వండుకోవచ్చండి. చాలా కష్టం అనుకుంటాము, అంత కష్టమేమి కాదండి. కొంచెం టైం పడుతుంది తాలికలు చుట్టుకోవడానికి అంతే. మనం జంతికల గొట్టంలో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇదిగోండి, నొక్కంగానే ఊరికనే బ్రేక్ అయిపోతుంది. అలా ఉడికితేనే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు అన్నమాట. కాస్త పేస్ట్ లాగా అతుక్కున్నా అలా అయినా సరిగ్గా ఉడకనట్టు అన్నమాట. అంతే అండి, ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.